వి9 న్యూస్ కి స్వాగతం। వక్స్ బిల్ విషయంలో చంద్రబాబుపై మాకు పూర్తి నమ్మకం ఉంది। మైనారిటీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఫరూక్ షబ్లీ వివరాల్లోకి వెళ్తే, దేశవ్యాప్తంగా ఎంతో అలజడి సృష్టిస్తున్న వక్స్ బిల్ విషయంలో మన రాష్ట్రానికి సంబంధించి మైనారిటీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులైన ఫరూక్ షబ్లీ ఎంతో కృషి చేశారు అని చెప్పవచ్చు। ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో విధాలుగా ముస్లిం సమాజ శ్రేయస్సు కోసం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తి ఫరూక్ షబ్లీ। ఈ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ముందుండి నడిపించి వారి హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేయడం హర్షణీయం। చంద్రబాబు దృష్టికి, లోకేష్ దృష్టికి ముస్లిం సమాజానికి ఎటువంటి హాని చేయకుండా ఉంటారనే నమ్మకం వారిపై మాకు ఉందని ఫరూక్ షబ్లీ అన్నారు। నిర్ణయాలు తీసుకుని మాకు వారిపై సంపూర్ణ విశ్వాసం ఉందని ఫరూక్ షబ్లీ వివరించారు। ఈ యొక్క ముస్లిం సమాజ శ్రేయస్కై తన వంతు కృషి చేస్తానని, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని, ఈ ప్రభుత్వంలో మనకి ఎటువంటి ఆపద ఉండదని ఫరూక్ షబ్లీ వివరించారు। సందర్భంగా నేను ఈ విషయాన్ని చెప్పడానికి గల మూల కారణం ఏమిటంటే, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసి ఉన్నా కూడా కానీ, ఏ రకంగా అయితే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఎలక్షన్ల కన్నా ముందు మేము ఒక మాట చెప్పాం, బీజేపీతో కలిసి ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ముస్లింలకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఎక్కడా కూడాను కాలరాయకుండా వారు జాగ్రత్తగా కాపాడతారు అని చెప్పేసి, మేము ఏదైతే నమ్మకం వారిపై పెట్టడం జరిగిందో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడాను వమ్ము చేయకుండా, తుచా తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఎలక్షన్ల కన్నా ముందు అత్యధికంగా వారిపై చేసినటువంటి దుష్ప్రచారం ఏమిటంటే 4% రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి, కానీ 4వ తారీఖున, జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత 5వ తారీఖున మా యువ నాయకులు నారా లోకేష్ గారు కేంద్రానికి, అంటే మన సెంట్రల్ మీడియాకి, కేంద్ర మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఇది సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయం అని చెప్పేసి కుండబద్దలు కొట్టేసి 4% రిజర్వేషన్ 100% ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి తీరు దానికి అద్దం పడుతుంది।